మధ్య కాలంలో పేరెంట్స్లో విపరీత ధోరణి కనిపిస్తోంది. కాపాడాల్సిన వారే నట్టెట్టా ముంచేస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచాల్సిన చేతులే ఆర్పేస్తున్నాయి. అపురూపంగా కనిపెంచుకున్న పిల్లలను తల్లిదండ్రులే నిర్దాక్షిణీయంగా చంపేస్తున్నారు. అభం శుభం ఎరుగని పసివారిని ఆదిలోనే చిదిమేస్తున్నారు. ముక్కుపచ్చలారని ఆ పసివారిని చంపడానికి చేతులెలా వస్తున్నాయని చూసేవారంతా ఆశ్చర్యపోతున్నారు. పిల్లలకు చిన్న అనారోగ్యం వస్తేనే విలవిలలాడిపోయే పేరెంట్స్ ఏకంగా ప్రాణాలు ఎలా తీయగలుగుతున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. వివిధ కారణాలతో తాము చనిపోవడానికి నిర్ణయించుకున్న వెంటనే తాము పోయాక పిల్లలు కష్టాలు పడతారని, అలా కష్టాలు పడకూడదంటే వారిని చంపడమే బెటర్ అని డిసైడ్ అయిపోతున్నారు. ఇది కూడా ఓ రకమైన మానసిక డిసార్డర్ అంటున్నారు నిపుణులు. ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్న ఈ రకమైన ధోరణిపై బిగ్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీ. చంద్రశేఖర్ రెడ్డి ఉన్నత విద్య చదువుకున్న వ్యక్తి. కుటుంబంతో హబ్సిగూడ, రవీంద్రనగర్లో ఉండేవారు. ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాడు. చంద్రశేఖర్ జీవిత భార్య కవిత, 2 పిల్లలతో సంతోషంగా సాగేది. వీరిది అన్యోన్య దాంపత్యం. పిల్లలు కూతురు శ్రీతారెడ్డి 9వ తరగతి, కొడుకు విశ్వాన్ 5వ తరగతి చదివేవారు. పిల్లలిద్దరినీ మంచి స్కూల్లో చదివిస్తూ ఆనందంగా సాగిపోతున్న చంద్రశేఖర్ రెడ్డికి అనుకోని ఆపదొచ్చింది. ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడంతో 6 నెలల క్రితం జాబ్ మానేశాడు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులెదురయ్యాయి. మానసికంగా కుంగిపోయాడు. భార్య పిల్లలను చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిగా ఉన్నోళ్ళు మేడం, వాళ్ళు చాలా మంచిగా ఉన్నోళ్ళు, కానీ కనిపించేది కానీ పలకరించేటోళ్ళు గారు. వాళ్ళిద్దరు ఫ్యామిలీతోటి మంచిగానే ఉన్నారు. ఎవ్వరు తెరిగిపోయేటోళ్ళు గారు. కారు అన్నీ వాళ్ళు దూడ్చుకునేది, ఇద్దరు దూడ్చుకునేది, మంచిగానే దూడ్చుకునేది. ఏదన్నా తీసుకొచ్చిన ఇద్దరు పోయేది, ఇద్దరు వచ్చేది. ఏదన్నా పిల్లలు పంపించి రావాలి స్కూల్ కన్నా ఇద్దరిని పోయి పంపించేసి వచ్చేది. మళ్ళీ ఇద్దరు ఉండేది అంతే. ఇంకా కానీ ఎవ్వరిని పలకరియకపోయేది, కానీ ఇద్దరు హ్యాపీగా ఉండేది. చాలా మంచి ఫీల్ అయ్యేది. వాళ్ళు చనిపోయినట్లు ఎప్పుడు తెలిసిందమ్మా? మాకు చచ్చిపోయిందని 8:30కు తెలిసింది మేడం. 7:30కు పిల్లలు రంతి తినిపించిండ్రు. 8:30 లోపల మొత్తం చచ్చిపోయిందని తెలిసిపోయింది. అంటే అరుపులు వచ్చేటప్పుడు మీకు అనుమానం రాలేదా? అనుమానం రాలేదు మేడం. ఎట్లా రాలేదంటే పిల్లలు కాలే, ఇక్కడ హాస్టల్ ఉంది కదా, ఈ పిల్లలు ఎప్పుడు అడుస్తుంటారు, గొడవలు అవుతుంటాయి. గొడవలు అవుతుంటే వాళ్ళే అని మేము రాలే. మా పెద్ద అబ్బాయి కూడా కంగారు అడేదో, నాయన పిల్లలు అడుస్తుంటే ఏ బుక్కరా, పిల్లలు ఎప్పుడు ఆడుతారు కదా, మనకు తెలుసు కదా అని అన్నంగా ఒక అర్ధగంటకే ఈ ఆడుతూ వచ్చింది మేడం. మాకు గొడవలు అయితే లేవు, బయట పడలేదు. మాకు సంవత్సరమే అవుతుంది వాళ్ళు వచ్చి, ఒక సంవత్సరం నుండి తెలుస్తుంది వాళ్ళు. నేను ఉండబట్టి 15 సంవత్సరాలు అవుతుంది ఆ బిల్డింగ్లో ఉండబట్టి. ఇక్కడ ఉండబట్టి మొత్తం 28 ఏళ్ళు. గొడవలు అయితే లేవు మేడం. ఎందుకు గొడవలు అయితే ఆల్మోన్ మధ్యాహ్నం లేవు. కారు దుడుచుకునేది, పిల్లల దోలు వచ్చేది, ఇద్దరు మంచిగా కిందికి వచ్చేది, ముచ్చట పెట్టేది, కూరగాయలకు ఇద్దరు పోయేది, ముచ్చట్లు లేవు, గొడవలు లేవు. అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది వల్లే పిల్లల్ని చంపేసి వాళ్ళు కూడా చనిపోయారంటున్నారు. ఫస్ట్ ఎవరు సూసైడ్ చేసుకున్నారు ఏంటి అవన్నీ తెలియదు మేడం. పిల్లలు అర్పిన్ పడేది కానీ మాకు ఎవరు చచ్చిండ్రు ఎవరు చంపిండ్రు అనేది మాకు తెలియదు. తెలిస్తే మేము అప్పుడే ఉరుకుదాం. నారాయణ కాలేజ్లో కెమిస్ట్రీ లెక్చరర్గా కూడా పనిచేసినాడు. దాని తర్వాత 5-6 మంత్స్ బ్యాక్ జాబ్ కూడా ఆయన క్విట్ చేసేసి ఇంట్లోనే ఉండేవాడు. ఈ ఇబ్బందుల వల్లనే, ఆర్థిక ఇబ్బందుల వల్లనే ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకున్నట్టు మాకు ప్రాథమిక నిర్ధారణలో మాకు తెలిసింది. పోటీ ప్రపంచంలో బతకలేరని ముందే నిర్ధారణకొచ్చేశాడు ఓ తండ్రి. హోలీ నాడు 2 చిన్నారుల్ని కడతేర్చి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో జరిగిన ఈ ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. అత్యంత సంచలనంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన వానపల్లి చంద్రకిషోర్ కాకినాడ ONDGలో అసిస్టెంట్ అకౌంటెంట్గా జాబ్ చేసేవాడు. భార్య తనూజ, 2 పిల్లలు జోషిత, నిఖిల్ ఉన్నారు. కాకినాడ తోట సుబ్బారావు నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. హోలీ వేడుకలకు కుటుంబంతో సహా ఆఫీస్కు వెళ్లారు. అందరూ వేడుకల్లో ఉండగా భార్యను అక్కడే ఉండమని, పిల్లలకు టైలర్ దగ్గర కొలతలు తీయించి 10 నిమిషాల్లో వస్తానని చెప్పి ఇంటికొచ్చేశాడు. ఆ చిన్నారులిద్దరి కాళ్ళు చేతులు కట్టి బాత్రూం బకెట్లో ముంచి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆ తర్వాత బెడ్రూంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఎంతకీ తిరిగి రాకపోవటం, ఫోన్ చేసినా స్పందించకపోవటంతో తనూజ తోటి ఉద్యోగులతో కలిసి ఇంటికొచ్చింది. కిటికీలోంచి చూడగా భర్త ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. తలుపులు బద్దలు కొట్టి చూస్తే పిల్లలు బకెట్లో తలలు ముంచి చనిపోయున్నారు. ఈ భయంకర దృశ్యం చూసిన ఆమె అక్కడే
అక్కడే కుప్పకూలిపోయింది. ఇంట్లో పోలీసులకు సూసైడ్ నోట్ దొరికింది. తనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, సొంత ఇళ్లు, మంచి కుటుంబం ఉన్నా సరే పిల్లలు పోటీ ప్రపంచంలో రాణించలేకపోతున్నారని, ఇలాగైతే భవిష్యత్తు లేదని లేఖలో రాశాడు. అందుకే తాను పిల్లల్ని చంపి తాను చనిపోతున్నట్లు రాసుకున్నాడు. చదువులు పిల్లల్ని చదివించలేకపోతున్నాను. ఇప్పుడే స్కూల్ మార్చారు రీసెంట్గానే. ఎల్కేజీని ఫస్ట్ క్లాస్ బాబుకి. స్కూల్ మార్చడంలో ముందు సంవత్సరం కట్టిన లక్ష ఫీజు, 2 లక్షలు అంత ఫీజు. ఇప్పుడు చిన్న స్కూల్లోకి మార్చానంటే వేరే 50,000 అంత. చిన్న స్కూల్ అంటే చిన్న స్కూల్ కూడా కాదు, 50,000 స్కూల్లోకి మార్చానని ఆయనే నేను తగ్గిపోయాను, నేను పిల్లల్ని చదివించలేనేమో, పిల్లల్ని ఏమి భవిష్యత్తులో ముందు తీసుకెళ్ళలేమో అన్న భయం, బాధ పెట్టేసుకొని మాతో ఎవరితోని కూడా కొంచెం కూడా చెప్పలేదండి. మా వైపు చాలామంది బంధువులు ఉన్నారు, వాళ్ళ వైపు చాలామంది బంధువులు ఉన్నారు. ఎవరికి చెప్పినా సలహా ఇస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆయనే ఫీల్ అయిపోయి ఆత్మన్యూనతాభావం మరి ఏముంది తెలియదండి. అంత పిల్లల్ని తీసుకొచ్చేసి పిల్లల్ని ఇచ్చేసి ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వానపల్లి చంద్రకిషోర్, ఇతను ఓఎన్జీసీలో అకౌంటెంట్గా పనిచేస్తాడు. 37 సంవత్సరాలు. ఇతని వైపు తనుజ సాయిరాని. వీళ్ళకి 2017లో మ్యారేజ్ అయింది. 2 పిల్లలు, వానపల్లి జోషిత్ అండ్ వానపల్లి నిఖిల్. 7 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. ఒక అబ్బాయి ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి యూకేజీ చదువుతున్నాడు. ఇద్దరు కూడా విద్యాంజలి స్కూల్లో చదువుతున్నారు. వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సరిగ్గా లేదని లిటిల్ వుడ్ స్కూల్ నుంచి విద్యాంజలి స్కూల్కి ఈ సంవత్సరం మార్చడం జరిగింది. నిన్న హోలీ పండగ సందర్భంగా ఓఎన్జీసీ ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత పిల్లల యొక్క యూనిఫామ్ కొలతలు సరిచేయించుకొస్తాను అని చెప్పేసి పిల్లలిద్దరిని తీసుకుని నేను వెంటనే వచ్చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండండి భార్యని హోలీ వేడుకల్లో ఓఎన్జీసీ దగ్గర ఉంచేసి ఇతను పిల్లల ఇద్దరిని తీసుకొచ్చి ఇంటికి వచ్చేసి వాళ్ళ యొక్క కాళ్ళు చేతులు కట్టేసి, కళ్ళకి గంతలు కట్టేసి, బకెట్లో నీళ్ళు పెట్టేసి, తలకాయ ఇందులో పెట్టేసి పిల్లలిద్దరిని చంపేయడం జరిగింది. తదనంతరం ఇతను కూడా ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది. ఇది విషయం. కారణం ఏంటంటే ఒక సూసైడ్ నోట్ కూడా రాయటం జరిగింది. ఈ పిల్లలిద్దరూ కూడా పోటీ ప్రపంచంలో పిల్లలు సరిగ్గా చదవట్లేదు. వీళ్ళలో ఈ పోటీ ప్రపంచంలో వీళ్ళు ఎదగలేరు. వీళ్ళు ఎదగకపోతే, సరిగ్గా చదవకపోతే భవిష్యత్తులో వీళ్ళ కష్టాలు పడవలసి వస్తుంది. వీళ్ళ కష్టాలు పడటం నేను చూడలేను కాబట్టి నేను చనిపోతున్నాను, నాతో పాటు వీళ్ళిద్దరిని తీసుకుపోతున్నానని చెప్పేసి ఆ పిల్లలిద్దరినీ కూడా నిర్దాక్షిణ్యంగా ఇతను అందులో కాళ్ళు చేతులు కళ్ళకి గంతలు కట్టి బకెట్లో వాటర్లో ముంచేసి ఊపిరాడకుండా చేసేసి ఇతను కూడా ఊరేసుకుని చనిపోవడం జరిగింది. మరో ఉదంతంలో ఆర్థిక ఇబ్బందులతో ఓ తండ్రి పిల్లలిద్దరినీ కాలువలోకి తోసేసి అదృశ్యమయ్యాడు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు. రాయవరం మండలం వెంటూరుకు చెందిన పిల్లి రాజుకు వ్యాపార భాగస్వామి నుండి 30 లక్షలు రావాల్సింది. ఈ విషయం గురించి నిరంతరం మదన పడుతుండేవాడు. భార్యతో చెప్పి బాధపడేవాడు. పొలం అమ్ముకునైనా కష్టాల నుండి బయటపడదామని భార్య విజయ నచ్చజెప్పేది. పోయిన సోమవారం నాడు రాజు పిల్లలు చదువుతున్న పాఠశాలకు వెళ్లి కొడుకు రామసందీప్, కూతురు కారుణ్యలను వెంట తీసుకువెళ్లాడు. బైక్పై ఎక్కించుకుని తొగరువారి సావరం కాలువ గట్టుకు తీసుకెళ్లి ఇద్దరిని కాలువలో తోసేశాడు. కుమార్తె కారుణ్య నీట మునిగి చనిపోగా రామసందీప్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. అటుగా పోతున్న సందీప్ను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కారుణ్య మృతదేహాన్ని బయటకు తీశారు. తమను తండ్రి 2 రోజులుగా కోటిపల్లి పరిసర ప్రాంతాల్లో తిప్పాడని, చనిపోదామంటూ చెప్పేవాడని సందీప్ చెప్పడంతో అక్కడి వారంతా కంటనీరు పెట్టుకున్నారు. పిల్లలిద్దరినీ కాలువలో తోసిన తర్వాత తండ్రి రాజు కనిపించకుండా పోయాడు. అతను కూడా ఆ చుట్టుపక్కలనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని స్థానికులు అంటున్నారు. స్కూల్ నుంచి నాన్న ఎన్నింటి తీసుకొచ్చాడు? 11కా? మీకు హాలిడేసా? హాఫ్ డేస్. హాఫ్ డే. ఎన్నింటి వరకు అయిపోద్ది స్కూలు? 12:30. మరి 11కి ఎందుకు వస్తారు? ఎగ్జామ్ ఫినిష్. ఎగ్జామ్ ఫినిష్ అయిపోయిందా? ఆఫ్టర్ రీడ్ ఎవ్రీ డే. హాఫ్ డేస్ నా ఫాదర్ కమ్ అండ్ గో టు ద రివర్. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అసలు? అంటే రోజు అదే రోడ్లో తీసుకొస్తారా మిమ్మల్ని? రోజు నాన్న తీసుకొస్తారా? బస్ మీద వస్తాను నేను, మా ఇండియా. మా చెల్లేమో వ్యాన్. మరి డాడీ అక్కడ నుంచి తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చాక ఏం చేశారు అక్కడ నుంచోబెట్టి? స్టాండ్ అండ్ పుష్ చేశారు.
ఫస్ట్ నిన్న చెల్లినా ఏమని తీసుకొచ్చాడు రా నాన్న? ఇంటికని చెప్పి తీసుకొచ్చి బొడగలు కేకు కొన్నాడు. కొని తీసుకొచ్చాడు. ఎందుకని మంచిదని బొడగలు కింద తీసుకుని వచ్చానండి. అయితే ఇప్పుడు ఫస్ట్ చెల్లిని తింటారా నిన్ను తింటారా? ఇద్దరిని ఒకసారి తింటారా? నన్ను నిన్నే నువ్వు కొట్టుకుంటా ఉన్నావు. కోమాలోకి వెళ్ళిపోయాను. పడిపోగానే కోమలోకి వెళ్ళిపోయావు. కాదు, కోమాలోకి వెళ్ళే. నేను ఇంకా అప్పుడు పెట్టుకుని ఉన్నాను. నేను రాడ్ పెట్టుకున్నాను. చెల్లిని దోస్తాడు. సుడ్ గిన్నెలోకి వెళ్ళిపోయింది. కన్నంలోకి వెళ్ళిపోయింది చెల్లి. తర్వాత నాన్న వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అంతేనా? బండేసుకు వెళ్ళిపోయాడు. పైకి వచ్చి బొడగలు ఇచ్చి అందరిని ఆపింది. ఎవరు ఆగలే. 2 అంకులు ఆగి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. ఏం చెప్పావు పోలీసులకి? ఇలాగా దోస్తారు అంకుల్ మా డాడీ అని చెప్పి. ఈ ఘటనలన్నీ నెల రోజుల వ్యవధిలోనే జరిగాయి. ఇంతకుముందు పేరెంట్స్ మేమేమైనా పర్వాలేదు, మా పిల్లలు బాగుంటే చాలు అనుకునేవారు. కానీ నేటి పేరెంట్స్ పిల్లల భవిష్యత్తును ముందే ఊహించి ఓ నిర్ణయానికి వస్తున్నారు. ఏదైనా అద్భుతం జరిగి పిల్లల భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది అనే పాజిటివ్ ధోరణి కనిపించడం లేదు. నిరాశ నిస్పృహలతో పిల్లలను ఎదగక ముందే చంపేస్తున్నారు. ఈ ధోరణి మారాలంటున్నారు మానసిక నిపుణులు. For more videos like this, subscribe Big TV channel.